హాయ్ అండి, నేను శౌర్య. మీ అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఇవాళ మనం మెయిన్ వీడియోలోకి వెళ్ళే ముందు జపనీస్ కల్చర్ గురించి తెలుసుకుందాం. జపనీస్ వాళ్ళు ఫాలో అయ్యే రిలీజియన్స్ ఏంటో తెలుసుకుందాం. వీళ్ళు ఫాలో అయ్యే రిలీజియన్స్ యొక్క ఇంపాక్ట్ వీళ్ళ ప్రవర్తనలోనూ ఇంకా వీళ్ళ డైలీ లైఫ్ స్టైల్లో బాగా కనిపిస్తుంది. ముఖ్యంగా జపనీస్ ఫాలో అయ్యే రిలీజియన్స్ రెండు, ఒకటి బుద్ధిజం, ఇంకోటి షింతో. సో బుద్ధిజం మీ అందరికీ తెలుసు, మన ఇండియా నుంచి స్టార్ట్ అయ్యి ఈస్ట్ అంతా స్ప్రెడ్ అయింది, అట్లాగే జపాన్కి వచ్చింది. కానీ ముందు నుంచి బుద్ధిజం రాక ముందు నుంచి జపాన్లో ఉన్న మెయిన్ రిలీజియన్ షింతో. నేను ఈ రెండు రిలీజియన్స్ షింతో ఇంకా బుద్ధిజం యొక్క మెయిన్ ప్రిన్సిపల్స్ ఏంటి, వాళ్ళ డిఫరెన్సెస్ ఏంటో చెప్తాను. బుద్ధిజంలో చూసినట్లయితే మనకి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే బుద్ధిజంలో సెల్ఫ్ రియలైజేషన్, అంటే మన మైండ్ని మనం ఎట్లా కంట్రోల్లో పెట్టుకోవాలి, ఇన్నర్ పీస్ పొందటం, విజ్డమ్ సంపాదించటం, ఇంకా ఒక సింపుల్ లైఫ్ గడపటం. ఇదంతా ఇట్లా కామ్గా ఉంటుంది బుద్ధిజం ప్రిన్సిపల్స్ అన్నీ. షింతోయిజం ప్రకారం వాళ్ళ దేవుళ్ళు ఎవరంటే పంచభూతాలు, అదే నీరు, నిప్పు, గాలి, భూమి, ఆకాశం. ఇవి కాకుండా కొండలు, రాళ్ళు, మొక్కలు, నదులు, అంటే ఎన్విరాన్మెంట్లో ఉన్న ప్రతి దాన్ని వాళ్ళు దేవుళ్ళలాగా పూజిస్తారు. అందుకనే మన ఎన్విరాన్మెంట్ని మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి, మన సరౌండింగ్స్ చాలా నీట్గా ఉండాలి అన్న యాటిట్యూడ్ వాళ్ళకి చిన్నప్పటి నుంచి వచ్చేసింది. ఈ రెండు రిలీజియన్స్ ఉన్నా కూడా ఈ రెండు రిలీజియన్స్ యొక్క ప్రిన్సిపల్స్ బాగా నచ్చి ఆల్మోస్ట్ 60-65% జపనీస్ రెండు రిలీజియన్స్ని కలిపి ఫాలో అవుతారు. అంటే మనకి శుభకార్యాలు జరిగినాయి అనుకోండి, పెళ్ళిళ్ళు, ఇలాగా పెళ్ళిళ్ళని షింతో స్టైల్లో చేస్తారు. అండ్ చనిపోయాక జరిగే కార్యక్రమాలన్నీ బుద్ధిస్ట్ స్టైల్లో చేస్తారు. ఈ రిలీజియన్స్ యొక్క ఇంపాక్ట్ ఏదైతే సింపుల్గా బతకటం, మినిమలిస్టిక్ లైఫ్ గడపటం, అంటే ఉన్న తక్కువ దాంట్లోనే మనం చాలా కంఫర్టబుల్గా ఉండటం, ఈ ప్రిన్సిపల్స్ అన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి సొసైటీలో. ఒకటేంటంటే చూద్దాం, సపోజ్ జపనీస్ ఇల్లు చూడటానికి చాలా చిన్నగా ఉంటుంది. అంటే ఒక్కళ్ళు ఉండటానికి ఎంత ప్లేస్ కావాలో అంత ప్లేసే ఉంటుంది, కానీ అందులోనే ఎక్కడ లేని టెక్నాలజీస్ అన్నీ ఉంటాయి. అండ్ ఇంటి లోపల చూస్తే కూడా మనకి గోడల మీద వేసే కలర్స్ అన్నీ ఎక్కువ ఉండవు, ఒకటి వైట్ ఎక్కువ కనిపిస్తుంది, ఇంకా అప్పుడప్పుడు క్రీమ్ కలర్ కనిపిస్తుంది. నేను రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కూడా గమనిస్తూ ఉంటాను వీళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ ఎట్లా ఉందో. అందులో నాకు ఎక్కువగా కనిపించేది ఏంటంటే వైట్ కలర్, బ్లాక్, గ్రే, ఇంకా క్రీమ్. ఈ నాలుగే ఆల్మోస్ట్ నాకు ఒక 80% కనిపిస్తుంది. కానీ ఈ ఉన్న తక్కువ కలర్స్లో కూడా వీళ్ళు చాలా స్టైలిష్గా కనిపిస్తారు. ఇంకోటి హైకు అనేది జపాన్ నుంచి స్టార్ట్ అయిన ఒక పోయట్రీ జోనరా. సో హైకులో కాన్సెప్ట్ ఏంటంటే కేవలం 3 లైన్స్లోనే మనం ఒక పోయం రాయాలి. ఆ పోయంలో చాలా డీప్ మీనింగ్ ఉండాలి. సో అది హైకు, చాలా పాపులర్ ఇది హైకు. సో అంటే గమనించండి, చిన్నగా ఉన్న దాంట్లోనే చాలా పెద్దగా చూపించటం, కంఫర్టబుల్గా ఉండటం, ఇదంతా వీళ్ళ కల్చర్లోనే ఉంది. సో ఇలాంటి ఒక మినిమలిస్టిక్ అండ్ సింపుల్ మైండ్ సెట్ నుంచి వచ్చిన కాన్సెప్టే ఈ క్యాప్స్యూల్ హోటల్. ద గ్రేట్ రష్యన్ పోయెట్ లియో టాల్స్టాయ్ ప్రకారం ఒక మనిషి బ్రతికినంత కాలం అతను ఎంత భూమి సంపాదించాలి అని అడిగితే అతను చనిపోయాక అతని శవాన్ని పాతిపెట్టడానికి కావాల్సిన 6 అడుగులు భూమి ఉంటే చాలు అని చెప్పినట్టు క్యాప్స్యూల్ హోటల్లో కూడా కేవలం 6 అడుగుల్లోనే మనకి రూమ్ ఉంటుంది. 1979లో ఒసాకా సిటీలో స్టార్ట్ చేశారు ఈ క్యాప్స్యూల్ హోటల్స్ని. లో ఇన్కమ్ ఉన్న వాళ్ళు, ఎవరైతే పెద్ద పెద్ద ఇల్లులు ఎఫోర్డ్ చేయలేరో వాళ్ళ కోసం ఈ క్యాప్స్యూల్ హోటల్ స్టార్ట్ చేశారు. హిరోషిమా నుంచి క్యోతో వెళ్ళే దారిలో మాకు ఒకయామా సిటీ వస్తుంది. సో ఒకయామా సిటీలో ఉన్న క్యాప్స్యూల్ హోటల్లో మేము ఒక నైట్కి రూమ్ బుక్ చేసుకుని అందులో స్టే చేసాము. ఈ వీడియోలో మనం ఈ క్యాప్స్యూల్ హోటల్ ఏంటి, ఇది ఎట్లా ఉంది, అందులో ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, అంతేకాకుండా పర్ నైట్ మాకు ఎంత కాస్ట్ పడింది ఇందులో ఉండటానికి, ఇవన్నీ ఇప్పుడు వీడియోలో చూద్దాం. సో ఇది మన హోటల్ ఎంట్రన్స్. ఆ మెట్లకి వెళ్ళాలి పైకి. ఒకయామా స్టేషన్ నుంచి ఒక 200 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది అంతే. సో 5 మినిట్స్లో మేము నడిచి వచ్చాం స్టేషన్ నుంచి. ఎంట్రన్స్లో ఉన్న రిసెప్షన్ పక్కన ఉన్న లాకర్ రూమ్ ఇది. ఇందులో మాకు టవల్ ఇంకా స్లిప్పర్స్ ప్రొవైడ్ చేశారు. ఆ లాకర్స్ చూడండి ఎంత సన్నగా ఉన్నాయో, ఒక 15 సెంటీమీటర్స్ ఉంటాయి అంతే. కాకపోతే అవి పొడవు ఎక్కువ. సో ర్యాక్స్ ఉన్నాయి లోపల, ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలి. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న రిలాక్సింగ్ రూమ్ ఇది. ఇక్కడ అటు ఇటు 2 టీవీస్ ఉన్నాయి, ఇంకా చైర్స్ కూడా కంఫర్టబుల్గా ఉన్నాయి, కొన్ని రిక్లైనర్ చైర్స్ కూడా ఉన్నాయి. ఆ ఎదురుగుండా ఉన్నది డైనింగ్ రూమ్.
అండ్ ఇక్కడ మనకు ఒక వెండింగ్ మిషన్ కూడా ఉంది. ఇది డైనింగ్ హాల్. ఇలాగా ఒక 8 టేబుల్స్ ఉన్నాయి. మనం కిందే కూర్చోవాలి. ఆ కార్నర్లో చూస్తే మనకి ల్యాప్టాప్స్ పెట్టుకోవడానికి స్టడీ టేబుల్ లాగా కూడా అరేంజ్ చేశారు. కొంచెం ముందుకు వెళ్దాం. ఇది ఫుడ్ ఆర్డర్ చేసే ఏరియా. ఇంకా ఇది మసాజ్ రూమ్. సో ఇది మసాజ్ రూమ్ కింద. అండ్ మసాజ్ సర్వీస్ ఫ్రీ కాదు. సో ఇవి ప్రైసెస్ మసాజ్వి. మినిమం 20 మినిట్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. 20 మినిట్స్కి మనకు 1400 రూపీస్ పడుతుంది. అలాగే మ్యాక్సిమం 80 మినిట్ వరకు ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ 5000 రూపీస్ 80 మినిట్స్కి. ఇప్పుడు మనం ఆ మెయిన్ రూమ్స్ ఉన్న ఫ్లోర్లోకి వెళ్దాం. ఓకే, ఇది ఎంట్రన్స్. ముందు ఈ రైట్ సైడ్ వెళ్దాం. ఈ పక్కన ఉన్నవన్నీ రూమ్సే అండి, చూడండి ఒకదాని మీద ఒకటి ఉన్నాయి. నాకైతే ఏదో ఒక స్లీపర్ బస్లో నడుస్తున్నట్టుంది. ఇంకా చూద్దాం ముందు. అటువైపు ముందు వాష్రూమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా రూమ్సే పక్కన. 2009లో జపాన్లో ఎకనామిక్ రిసెషన్ వచ్చినప్పుడు అందులో ఇల్లులు కోల్పోయిన వాళ్ళంతా ఈ క్యాప్సూల్ హోటల్లో రూమ్ని రెంట్ తీసుకునేవాళ్ళు ఒక నెల రోజులకి. అయితే క్యాప్సూల్ హోటల్స్ని వాడేది ముఖ్యంగా ఎవరైతే రాత్రి తాగేసి ఇంటికి వెళ్ళలేరో, లేదా లాస్ట్ ట్రైన్ మిస్ అయిన వాళ్ళు, వీళ్ళు ఎక్కువ మంది ఈ క్యాప్సూల్ హోటల్స్ని వాడతారు. అయితే ఇది ఓన్లీ జెంట్స్ యొక్క క్యాప్సూల్ హోటల్, లేడీస్కి సపరేట్గా ఉంటాయి. ఇక్కడ ఫ్లోర్ మ్యాప్ ఉంది. చూస్తే 108 రూమ్స్ ఉన్నాయి ఈ ఒక్క ఫ్లోర్ మీద. బేసిక్గా హోటల్లోకి రాగానే మాకు ఈ యూనిఫామ్ ఇచ్చారు. సో ఈ యూనిఫామ్ మేము కట్టుకుని ఎప్పుడు ఈ హోటల్లో ఉన్నా కూడా యూనిఫామ్ తోటి తిరగాలి. ఓన్లీ స్నానం చేసేటప్పుడు యూనిఫామ్ తీసి పక్కన పెట్టాలి. సో ఇది ఈ యూనిఫామ్ అన్నమాట. అందరూ వేసుకుంటారు హోటల్లోకి ఎంటర్ అవ్వగానే. ఇప్పుడు అసలు మెయిన్ రూమ్ చూద్దాం ఎట్లా ఉందో. ఇక్కడ ఒక రూమ్ లైట్ ఉంది, చిన్న స్విచ్ ఉంది ఇక్కడ. ఇది అసలు బుక్ చేసుకున్న రూమ్. వావ్, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా చిన్నగా ఉంది. లోపల మనకి ఈ లైట్ అడ్జస్ట్ చేసుకునే బటన్ ఇచ్చారు. పక్కనే మనకి ఇది మెయిన్ స్విచ్. ఇది ఏ స్విచ్ మరి? ఓకే, ఇది టీవీ స్విచ్. ఇంత చిన్న ప్లేస్లో కూడా టీవీ ప్రొవైడ్ చేశారు చూడండి. ఒకసారి ఇది కూడా చూసేద్దాం ఎట్లా ఉందో. ఓకే, రిమోట్ కూడా బాగానే పనిచేస్తుంది. అయితే మా ఇంట్లో చిన్నప్పుడు ఇట్లాంటి టీవీయే ఉండేది, అదే గుర్తొచ్చింది చూడంగానే. ఇంకా చూద్దాం ఛానల్స్. ఎలాగో జపనీస్ అర్థం కాదు ఇప్పుడు. ఇప్పుడు ఇంకేమున్నాయో చూద్దాం. ఇవి పని చేయట్లేదు అనుకుంటా. ఇది కూడా మొత్తం ఇక్కడ జపనీస్లోనే రాసున్నాయి. ఇవి రేడియో బటన్స్ లాగా ఉన్నాయి, కానీ ఆ రేడియో అయితే ఆన్ అవ్వట్లేదు. ఈ కింద ఒక ఛార్జింగ్ పిన్ ఇచ్చారు. ఇక్కడ ఫోన్ ఇంకా వ్యాలెట్ అవి పెట్టుకోవడానికి ఒక చిన్న సర్ఫేస్ లాంటిది ఇచ్చారు. ఒకసారి రూమ్ అంతా చూద్దాం ఎట్లా ఉందో. ఉన్న చిన్న రూమ్లో కూడా ఈ స్మోక్ సెన్సర్ ఇచ్చారు పైన. ఇంకా ఇటువైపు మిర్రర్ ఇచ్చారు. ఓకే, ఇక్కడ ఇది వెంటిలేటర్, గాలి వెళ్ళటానికి. లోపల ఒక చిన్న ఫ్యాన్ కూడా ఉంది. ఇదండి కంప్లీట్ మన క్యాప్సూల్ హోటల్ రూమ్. చిన్నగా ఉన్న కావాల్సిన లగ్జరీస్ అన్నీ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు నేను కూర్చుని కాళ్ళు చాపాను. పడుకుంటే కనుక ఈ కాళ్ళు కంప్లీట్ ఆ డోర్ వరకు టచ్ అవుతాయి. సో ఇది ఈ లెంత్ మొత్తం 6.5 feet ఉంది. నా విడ్త్ 4 feet ఉంది. ఇంకా ఈ హైట్ ఒక 3.2 feet అట్లా ఉంది. సో ఇవి రూమ్ డైమెన్షన్స్. పండుకొని లేచాను, చాలా రిఫ్రెషింగ్గా ఉంది. నిద్ర కూడా బాగా పట్టింది. సాఫ్ట్గా పిల్లోస్ కానీ మ్యాట్రెస్ కానీ ఎంతో సాఫ్ట్గా ఉంది. స్పేషియస్గా అనిపించింది నాకైతే ఈ రూమ్. ఈ ప్లేస్ ఇంత చిన్నగా ఉన్నా కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది.
కానీ ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఫ్యాన్ పనిచేయట్లేదు. నా దాంట్లోనే కాదు, మా ఫ్రెండ్స్ దాంట్లో కూడా దేంట్లోనూ ఫ్యాన్ పనిచేయట్లేదు. సో బేసిక్గా ఇక్కడ ఫ్యాన్ ఫెసిలిటీ లేదు. కాళ్ళు చాపుకోవడానికి బాగానే ఉంది, కానీ పొడుగున్న వాళ్ళు అంటే 6 feet అబవ్ ఉన్న వాళ్ళకి ఇది కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే ఆ కాళ్ళు బయట డోర్ వరకు వెళ్తుంది. అండ్ ఎస్పెషల్లీ క్లాస్ట్రోఫోబియా ఉంటాయంటే చిన్న ప్లేసెస్లో ఉండటం ఎలర్జీ అయితే మీకు నచ్చకపోతే ఈ క్యాప్సూల్ హోటల్ అనేది మీకు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇరుకుగా ఫీలింగ్ ఉంటుంది కొంతమందికి. సో ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. సో ఇది మొత్తం క్యాప్సూల్ హోటల్ యొక్క టూర్. మాకు ఈ క్యాప్సూల్ హోటల్లో స్టే చేయడానికి 2500 yen పడింది, అంటే ఒక 1700 రూపీస్ పడింది. సో ఈ క్యాప్సూల్ హోటల్స్ అనే కాన్సెప్ట్ జపాన్లోనే కాకుండా వెస్ట్లో కూడా స్ప్రెడ్ అయినాయి. మెల్లమెల్లగా ఇండోనేషియా, హాంకాంగ్, బెల్జియం, పోలాండ్ ఇట్లా స్ప్రెడ్ అవుతూ మన ఇండియాకి కూడా వచ్చింది. సో ఢిల్లీ ఇంకా ముంబైలో క్యాప్సూల్ హోటల్స్ ఉన్నాయి. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందులో స్టే చేసి ఆ ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవచ్చు ఎట్లా ఉంటుందో. ఇది క్యాప్సూల్ హోటల్ యొక్క వీడియో. మనం మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.